పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపగల మా యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నేను నా హృదయముతో నన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ ఉదయము ప్రారంభము నుండి ఇప్పటి వరకు మీరు మా మధ్యన ఉండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారాను మహిమ పొందున్నాం. మిక్కిలి అలుపడను, బలహీనుడను, ఈ పాదములు ధూళి వంటి వాడను ప్రభువైన. నాలో యోగ్యమైనది ఏదీ లేదు నాయన, కేవలము మట్టి పురుగు వంటి వాడను. నీ కృపాసనం ఎదుట నిలబడి నిన్ను తండ్రి నాయన అబ్బా అని పిలిచి అర్హత కూడా లేదు ప్రభు. అటు నన్ను ఎంతగానో కనికరించి ప్రేమించి నీ యొక్క సన్నిధిలో నీ పరిచర్య భాగ్యమునిచ్చినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ కృపాసనం ఎదుట నిలబడి నీ దాసుడు ప్రార్థిస్తుండగా దయచేసి నీ దాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి మా సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను మీరు దీవించి ప్రతి కుటుంబము మీ సన్నిధిలో ఉండినట్లుగా, ఇంకా ఎవరైతే లోకములో ఉన్నారో నాయనా, ఇంకెవరైతే నీ సన్నిధానానికి రాలేదు వారందరినీ నీ సన్నిధికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబము తప్పిపోవడానికి వీల్లేదు నాయన, ఏ కుటుంబము మరి తొట్టులు పడడానికి వీల్లేదు. ప్రతి కుటుంబమును నీ వాక్యం యొద్దకు మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నూతన ఆత్మలను మీరు నడిపించండి అయ్యా. రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి, చిన్నపిల్లలను, యవనస్తులు, వృద్ధులను దీవించండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, చేతి పని చేసేవారిని ఆశీర్వదించండి. ఇప్పుడు నీ వాక్యమును మేము దర్శిస్తూ ఉండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. దేవా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం, శనివారం. మరి ఈరోజు మాత్రమే ఎందుకు పరిశుద్ధ దినమో తెలుసండి? యేసు ప్రభు సమాధి చీకటిని గెలిచి తిరిగి లేచినటువంటి రోజు అండి. ఈరోజు సమాధిలో నుండి అయినా పునరుద్ధానమైనటువంటి రోజు. అందుకే ఈరోజు ఏంటండి? పరిశుద్ధ దినము. విశ్రాంతి దినమో ఇంకో దినమో కాదండి. ఈరోజు ఏంటి? పరిశుద్ధ దినము. ఈ పరిశుద్ధ దినమున మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం ఏం చేయాలి? ఆచరించాలి. పరిశుద్ధంగా ఉన్నటువంటి ఏంటి? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇక మనం చేసే పనులన్నీ కూడా ఎలాగుండాలి? దైవికమైనటువంటి కార్యాలుగా మనం చేసే పనులు ఉండాలి. మరి మీ జీవితంలో అలాగున్నాయా లేదో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ధ్యానాంశాన్ని కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా నేను పోస్ట్ చేశాను. పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూస్తున్నట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 58వ వాక్యం. ఈరోజు ప్రసంగం యొక్క టైటిల్ ఏంటో చూసారా? ఏంటమ్మా? దేవుని మహాకనికరము నీ మీద ఉండాలంటే మనందరికీ ఏం తెలుసండి? కనికరమును గూర్చి తెలుసు. చూడండి, బైబిల్ గ్రంథములో లూకాసు వార్త మొదటి అధ్యాయం 58వ వాక్యాన్ని చదవండి. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మహాకనికరము మన మీద కూడా ఉంటే ఎంత బాగుండు. ఏమండి, అనిపిస్తుందా లేదా చెప్పండి? ఈ మాట చదువుతున్నప్పుడు అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఇప్పుడు మీరు అందరూ కలిసి చెప్పండి, నేను చెప్పను, మీరు అందరూ చదవండి, కలిపి చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏముంచాడటండి ప్రభు? ఏముంచాడు? ఏముంచాడు? మహాకనికరము. కృప తెలుసు, మహిమ తెలుసు, కనికరము కూడా తెలుసు. దేవుడు ఆ ప్రజల మీద కనికరపడి వారిని తృప్తిపరిచెను. దేవుడు ఆమె మీద కనికరపడి ఆమె బిడ్డను స్వస్థపరిచెను. దేవుడు ఆమె మీద కనికరపడి లేక అతని మీద కనికరపడి ఆ కుటుంబాన్ని దీవించెను. అయితే ఇక్కడ ఆమె మీదటండి, ఎవరి మీదట? ఆమె మీదటండి దేవుని మహాకనికరము. మహాకనికరము అంటే మనము అనుభవించిన లేక మనం వింటున్నటువంటి, మనము జ్ఞాపకము చేసుకుంటున్న దానికంటే మించినటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకనికరము ఆమె మీద ఉన్నట్టుగా, ఆమె పొందినట్టుగా ఎవరటండి గుర్తుపట్టారు? పొరుగువారు, బంధువులు. దేని గురించి మాట్లాడుకున్నారటండి? ఆమెను గూర్చి, ఆమె మీద ప్రభు ఉంచినటువంటి మహాకనికరమును గూర్చి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని మహాకనికరము మన జీవితంలో మనం పొందుకోవాలి. కనికరం మనకు తెలుసు, కానీ మన మీదకి ఏం రావాలి? మహాకనికరము దిగి రావాలి. అది మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు దాని గురించి ఏం చేయాలటండి? మాట్లాడుకోవాలట. మీరు దేవునికి చాలా కాలం నుంచి వస్తున్నారు కదా, మీ మీద ప్రభు ఉంచిన కనికరమును గూర్చి కానీ, కృపను గూర్చి కానీ, మీ ఇంటి పక్కోళ్ళు కానీ, మీ బంధువులు కానీ మాట్లాడుకుంటున్నారా? అమ్మా, మీ గురించి మాట్లాడుకుంటున్నారా? నాకు జవాబు చెప్పండి. మాట్లాడుకుంటున్నారా? మంచిది, దేవుడికి స్తోత్రం. ఇక్కడ ప్రభు యొక్క మహాకనికరం అటండి ఆమె మీద ఉన్నదని. ఆ ఇరుగు పొరుగును ఉంటారు చూడండి, ఆ పక్కింటి వారు, ఎదురింటి వారు, వెనకనున్నటువంటి వారు, ఆ వీధిలో ఉన్నటువంటి వారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దేని గురించి మాట్లాడుకున్నా? ఆమెను గూర్చి కాదటండి, ఆమె మీద ఉంచినటువంటి దేవుని మహాకనికరమును గూర్చి. మన గురించి మాట్లాడుకోకూడదండి, మన మీద దేవుడు ఉంచిన కనికరమును గూర్చి మాట్లాడుకోవాలి. దేవుడు మన మీద ఉంచినటువంటి కృపను గూర్చి మనం మాట్లాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదమును గూర్చి ప్రజలు ఏం చేయాలటండి? మాట్లాడుకోవాలి. మన గురించి మనం మాట్లాడుకోవటం కాదండి. చాలామంది వాళ్ళ గురించి ఎవరు చెప్పక్కర్లేదండి. చాలామంది అలాగున్నారు ఈ రోజు విశ్వాసులు. వాళ్ళ గురించి ఎవరు చెప్పక్కర్లేదండి. పొద్దున్న లేచిన గారి సాయంత్రం వరకు కూడా వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు. పరిసేయుడు ప్రార్థన చేస్తూ బలిపీఠం దగ్గర తన గురించి తానే మాట్లాడుకుంటున్నాడండి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడని? ఎంతసేపు తన గురించి మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు కూడా ప్రజలు అలాగున్నారని, తన గురించి నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఆ రీతిగా ఉన్నాను, ఈ రీతిగా ఉన్నానని వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. కానీ ప్రియ దైవ జనాంగమా, ఒక విశ్వాసిగా, ఒక దైవ భక్తునిగా నీ గురించి నీ చుట్టూ ఉన్న వారు మాట్లాడుకోవాలి. నీ గురించి నీ బంధువులు మాట్లాడుకోవాలి. ఏమనంటే దేవుని కృపను గూర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మీదటండి ప్రభు యొక్క మహాకనికరము ఉంచుట చూసటండి ప్రజలటండి ఆమె గురించి మాట్లాడుకుంటూ ఆమెతో సంతోషిస్తున్నారట. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరివిడ అని మనం ఆలోచన చేసినట్లయితే ఎలిజబెత్ గారు. ఎవరండి? ఎలిజబెత్. ఎవరమ్మా ఆమె? ఎలిజబెత్ అండి. ఎలిజబెత్ మీదటండి దేవుని మహాకనికరం ఉందటండి. ఏముందట? దేవుని యొక్క మహాకనికరము ఈ ఎలిజబెత్ మీద ఉందటండి. ఆ కనికరమును గూర్చడండి
ప్రజలటండి మాట్లాడుకున్నారట, బంధువులు మాట్లాడుకున్నారట. దేవుడు ఎంత కనికరము ఆ బిడ్డ మీద ఉంచాడు. అది మామూలు కనికరం కాదు. మనము ఇంతకు ముందు కని విని ఎరగనటువంటి కనికరము, ఇంతకు ముందు మనము చూడనటువంటి ఆశీర్వాదము, చూడనటువంటి స్థితి దేవుడు ఆమెకు దయచేశాడని ఆమెను బట్టి ఆమెతో కలిసి వారు ఏం చేస్తున్నారటండి, సంతోషిస్తూ ఉన్నారట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రజలు దేవుని కృపను గూర్చి, మన మీద ఆయన ఉంచిన కృపను గూర్చి, ఆయన కనికరమును గూర్చి ప్రజలు మాట్లాడుకోవాలి, బంధువులు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రభు లోకము నుండి మనల్ని ప్రత్యేకపరిచి ఒక శ్రేష్టమైన పరిస్థితి మనకిచ్చాడు. దాన్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలండి, కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఎలిజబెత్ ఎవరో తెలుసండి, జకరియా యొక్క భార్య. ఎవరి భార్య? జకరియా యొక్క భార్య. జకరియా యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ మీద ఉన్నదటండి కనికరము కాదటండి, మహా కనికరం అటండి. అంటే మహాద్భుతమైనటువంటి కార్యం. మనం కూడా కనికరములో నుండి మహా కనికరములోకి వెళ్ళాలి, మహిమలో నుండి మహామహిమలోనికి వెళ్ళాలి, కృపలో నుండి మహాకృపలోనికి మనం అడుగు పెట్టాలి. మన స్థితి రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉండాలి. రోజు రోజుకి మన స్థితి మారుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు లేక మరి మన బంధువులు మన మీద ప్రభు ఉంచినటువంటి ఆ కృపను గూర్చి, ఆ కనికరమును గూర్చి వారు ఏం చేస్తారండి, మాట్లాడుకుంటారు. మనం ప్రకటించక్కర్లేదమ్మా, ప్రకటించక్కర్లేదు. ప్రకటన దానంతట అదే అవుతుందండి, సాగిపోతూ ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె దేవుని యొక్క మహా కనికరము పొందడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మనం కూడా ఏం చేయాలి, మనం కూడా పొందుకోవాలి కదండి. ఈరోజు మందిరం నుంచి వెళ్ళే లోపల పరిపూర్ణమైనటువంటి కృప, పరిపూర్ణమైన కనికరం పొంది మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏదో వచ్చాం, కాసేపు కూర్చున్నాం, పాస్టర్ గారు ఏదో 4 మాటలు చెప్పారు, ఈ రోజుకి అయిపోయింది అన్నట్టు కాదండి. మన స్థితి, మన పరిస్థితి మారాలి. ఓ నూతనమైనటువంటి మార్పు మనలో వచ్చి నూతనమైన వ్యక్తులుగా మనం ఇక్కడి నుంచి దేవుని సన్నిధి నుండి మన గృహాలకు మనం వెళ్ళాలి. వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్తే ఏమి లేనట్టే కదా. నయమాను వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు చెప్పండి. మరి అదే కుష్టి రోగంతో మరల తిరిగి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కానీ వెళ్ళేటప్పుడు తనకున్న కుష్టి రోగాన్ని పూర్తిగా పోగొట్టుకుని వెళ్ళాడు. ఒక సాక్షార్థిగా వెళ్ళాడు, ఒక బలమైనటువంటి సాక్షిగా అక్కడి నుంచి వెళ్ళాడు. అతనిని చూసిన వారు లేక అతనితో వచ్చిన వారు నయమానును స్వస్థపరిచిన దేవుని గూర్చి వారు ఏం చేస్తున్నారండి, మాట్లాడుకుంటున్నారు. దేవుని కృపను గూర్చి మాట్లాడుకుంటున్నారు. దేవుని యొక్క పరిపూర్ణతను గూర్చి మాట్లాడుకున్నాడు. దేవుని యొక్క శక్తిని గూర్చి, దైవికమైన ఆశీర్వాదమును గూర్చి వారు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఈ ఎలిజబెత్ దేవుని మహా కనికరము పొందడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం కూడా పొందుకోవాలి. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న లోపాలు బలమైనటువంటి ఆశీర్వాదాలు మన దగ్గరికి రాకుండా నిలిచిపోయేటట్టు చేస్తున్నాయి. అర్థమైందా లేదు? ఏమండి, ప్రవాహానికి చిన్న అడ్డుకట్టేస్తే ప్రవాహం ఏమైపోద్ది, ఆగిపోద్ది. మనం చిన్నవే కదా అని అనుకుంటున్నామండి. మీ విషయంలో ఆదివారం మందిరానికి రాకపోవటం చాలా చిన్న విషయం అండి. రోజు ఉదయమే ప్రార్థన చేసుకోకపోవడం చాలా చిన్న విషయం. వాక్యం చదువుకోపోవటం కూడా మీ దృష్టిలో చిన్న విషయమే. కానీ దేవుడు దాన్ని చాలా పెద్దదిగా పరిగణిస్తున్నాడు.
నువ్వు ఆడే చిన్న అబద్ధం ఉంది చూడండి, అది నీ దృష్టిలో చిన్న, ఉన్నది లేదు అని చెప్పడం చిన్నదే, కానీ దాని ద్వారా నీ జీవితంలోకి వచ్చేటువంటి బలమైనటువంటి దైవ కార్యాలు ఏమైపోతున్నాయండి? నిలిచిపోతున్నాయండి. కనుక ఈ దినము, ఈ ఉదయ కాలము దేవుని యొక్క మహాకనికరము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క మహాకనికరము మరి సహోదరి ఎలిజబెత్ గారు ఎలా పొందుకున్నారు, ఆ తల్లి ఎలాగా పొందుకుందో మనం ఆలోచించేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో ఏటమ్మా అబియా తరగతిలోనున్న జకర్య అని ఒక యాజకుడుండెను. అతని భార్య ఏటమ్మా ఆమె పేరు ఎలిజబెత్. ఏటమ్మా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలిజబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేక పోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎలిజబెత్ గారు ఎవరంటే జకర్య యొక్క భార్య. ఎవరి భార్య అండి? జకర్య ఎలిజబెత్లు ఇద్దరు కూడా భార్యాభర్త. జకర్య ఏ పని చేస్తున్నాడో తెలుసండి? యాజకుడు. దేవుని మందిరంలో అతను ఏంటండి? ఒక యాజకుడు అనగా ఒక పాస్టర్ గారు. మరి జకర్య పాస్టర్ గారు అయితే ఎలిజబెత్ గారు ఎవరండి? ఒక పాస్టర్ గారు. ఆయన దైవ సేవకుడు అయితే ఈమె దైవ సేవకురాలు. అర్థమవుతుందా? వారిద్దరూ దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. జకర్య అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు తన గురించి తలంచుచున్నాడు. జకర్య అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు తన గురించి తలంచుచున్నాడు. అది జకర్య అనే మాటకు అర్థం. ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? దేవుడు సత్యవంతుడు. ఎలిజబెత్ అంటే ఏంటి? దేవుడు సత్యవంతుడు. జకర్య అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు తన గురించి తలంచుచున్నాడు. వీరి పేర్లు ఏంటంటే, ఒకని పేరు దేవుడు తలంచుచున్నాడు, రెండో వారి పేరు ఏంటండి? సత్యవంతుడు. ఎంత చక్కటి పేర్లు వారు కలిగి ఉన్నారో చూడండి. వీరిద్దరు నటండి దేవుని యొక్క పని చేస్తున్నారు. దేవుని సన్నిధిలో యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు జకర్య, ఒక దైవ సేవకుడు. ఎలిజబెత్ గారు ఒక దైవ సేవకురాలు. మరి వీరిద్దరూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ బహుకాలము గడిచినటువంటి, బహుకాలం చాలా సంవత్సరాలు అయిపోయిందండి, అంటే వయస్సు మళ్ళిన స్థితిలో ఉన్నారండి. బహుకాలము గడిచినటువంటి వృద్ధులండి. వారి గురించి ప్రభు చెప్తున్నారు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జకర్య అని దేవుడు మాట్లాడట్లేదండి, ఎలిజబెత్ అని దేవుడు మాట్లాడట్లేదండి. మరి జకర్య గురించి ఎలిజబెత్ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వీరిద్దరు ఎలాగున్నారు తెలుసండి? ఒకే పని చేస్తున్నారండి. అంటే వీరిద్దరిలో ఉన్న ఆత్మ ఎవరండి? ఒకే ఆత్మ. కుటుంబంలో భార్యాభర్తలు ఏకాత్మను కలిగి ఉండాలండి, ఒకే ఆత్మను కలిగి ఉండాలి. వీరిద్దరు ఒకే ఆత్మను కలిగి ఉన్నారు. వీరిద్దరు ఏం చేస్తున్నారు తెలుసండి? మరి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు.
ఏదో కొన్నిటిని చేసి కొన్నిటిని కాదండి. మనం ఏం చేస్తాం, కొన్నిట్లో బాగానే ఉంటామండి. ఒక ఆదివారం సరిగ్గా రారండి, దశమ భాగం కరెక్ట్గా ఇచ్చేస్తారండి. ఒకళ్ళు ఆదివారం బాగా వస్తారండి, దశమ భాగం ఇవ్వరండి. అర్థం అవట్లేదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞే. వీరిద్దరు నటండి. ఎవరు? జకరియా. దేవుడు తన గురించి తలంచుచున్నాడు, అతని పేరులోనే ఉంది. అంటే తలంచుచున్నాడు అంటే అర్థం ఏంటి? అతని పేరులోనే ఉంది, దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? మన గురించి ఆలోచించే దేవుడు, మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు, మనల్ని తలంచుకునే దేవుడు. ఆయన మర్చిపోతాడేనట్టండి. ఏం చేశాడట? ప్రభువు మన పేరటండి అరిచేతిలో చెక్కుకున్నాడట. మీరు కూడా ఏం చేస్తారు? మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారండి? చేతి మీద ఏం చేస్తారు? పచ్చబొట్టు పొడిపించేసుకుంటారు. అందంగా తెల్లగా ఉన్న చేయిని ఏం చేస్తారో తెలుసండి? పొడి చేసేస్తారు. కానీ ఇప్పుడు ప్రభు అటండి, ఆయన అరిచేతులు ఏం చేశాడట? మన పేరు చెక్కున్నాడట. ఎందుకో తెలుసా? మర్చిపోకుండా నిరంతరము జ్ఞాపకం చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారట? ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలు చొప్పునటండి. ఏంటండి? ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పునటండి. ఒక ఆజ్ఞ విడిచిపెట్టి ఇంకొక ఆజ్ఞ చేయటం కాదండి. వీరిద్దరు ఆయన యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులు. ఏంటండి? న్యాయ విధులను అనుసరించుచు ఆ న్యాయ విధుల యొక్క చొప్పునను వారు ఎలాగున్న నిరపరాధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నారండి వీరిద్దరూ? నిరపరాధులుగా ఉన్నారు. చెప్పండి మాట గట్టిగా. నేను నిరపరాధిగా ఉన్నానని మాట చెప్పండి. చెప్పరా? ఆలోచిస్తున్నారు కదా. మనము దేవుని యొక్క మహాకనికరమును పొందాలంటే మనం ఎలాగుండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఎలాగుండాలమ్మా? గట్టిగా చెప్పండి మాట. అంటే నిరపరాధి అంటే అపరాధము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధునిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాడో తెలుసండి? ఆయన ఆజ్ఞల చొప్పునను ఆయన న్యాయ విధుల చొప్పున ఎవరైతే ఉంటారో వారు ఎలాగుంటారో తెలుసండి? పరిశుద్ధంగా ఉంటారు. అంటే నిరపరాధులుగా ఉంటారు, అపరాధము లేనటువంటి వారిగా ఉంటారు, పాపము లేనటువంటి వారిగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. దేవుని మహాకనికరమును నువ్వు పొందుకోవాలంటే, నీ కుటుంబంలోనికి దేవుని మహాకనికరము రావాలంటే, నీ బిడ్డలో దేవుని యొక్క మహాకనికరమును పొందుకోవాలంటే మీరు ఎలాగుండాలి? ఆయన యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలను మీరు ఏం చేయాలి? గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మీరు పాటించాలి. ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకోవాలండి. ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన న్యాయ విధుల చొప్పున నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీ మీదకి దేవుని మహాకనికరం వస్తుంది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదు? చెప్పాలి. మరి మీరు ఎలాగ ఉంటున్నారు? ఈ వాక్యం వింటున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. దేవునికి మనకు ఏదైతే అవరోధంగా నిలిచిందో, ఏదైతే అడ్డుగా నిలిచిందో, అడ్డును తీసేసుకునే పని మనం చేయాలి. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డును ఎవరు తీరండి? మనమే తీసేసుకోవాలి. రక్షింప నేరకుండలు యెహోవాస్తవ కూర్చోకాలేదు, విన నేరకుండల చెవులు మందగలలేదు. కానీ మీ అపరాధములు, మీ పాపములు, మీ దోషములు, మీ అతిక్రమములు మీ ముఖమును మీ దేవుని ముఖమునకు మరుగుపరిచినవి.
అంటే నీ పాపాలు నీవు ఆయనకు కనబడకోకుండా చేసేస్తున్నాయి, ఆయన నీకు కనబడకోకుండా చేస్తున్నాయి. కనుక మొదట మీ పాపములు మీరు ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఇక పాపం చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా ఎలిజబెత్లు ఇద్దరు కూడా ఎలాగున్నారో తెలుసండి? నిరపరాధులు. ఒక కుటుంబంలో ఎలాగుంటారంటే ఒకరు చాలా బాగా ఉంటారండి భక్తులు, ఒకళ్ళేమో లోకంలో ఉంటారు. ఒకరు భక్తిలో ఉంటారు, ఒకరు లోకంలో ఉంటారు. మరి అక్కడ ఆ కుటుంబంలో దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను వారు పొందుకోగలుగుతారా? ప్రియమైనటువంటి వాళ్ళరా, భార్యాభర్తలని మీకు చెప్తున్నాను. ఓ భర్తలారా, ఓ భార్యలారా, మీరిద్దరు కలిసి ప్రార్థన చేయటం, మీరిద్దరు కలిసి మాట్లాడుకోవటం, మీరిద్దరు కలిసి దేవుని స్తుతించటం. దేవుడు ఎలాగ ఆశపడ్డాడో తెలుసండి? ఇద్దరున్న ప్రతి చోట గట్టిగా చెప్పండి. అంటే మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలి? మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మీ ఇద్దరు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గరే ఉండాలి. ఆయన దగ్గర ఉంటే మీ ఇద్దరి మధ్య ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఆయన ఉన్నాడో రెండో వాడు వచ్చే అవకాశం లేదు. ఒకరు లోకములోను ఒకరు దేవుని దగ్గర ఉంటే రెండో వాడు వచ్చేస్తాడండి. ఎందుకంటే లోకంలో ఒకడు ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? జకర్యా ఎలిజబెత్లు ఎవరు తెలుసండి? యాజకులే కదా. మరి వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారు? ఎలా నడుచుకుంటున్నారు చెప్పండి? సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. ఆజ్ఞలను న్యాయ విధులు అంటే వీరు ఎలాగున్నారని వాక్యం చెప్తుందంటే నిరపరాధులు. ఎలాగున్నారు? నిరపరాధులు. దయచేసి ప్రభు వైపు చూడండి, యేసులను చూడండి, నోరు తెరిచి అడగండి, ఎలుగెత్తి ప్రభుని అడగండి. నాయన, నీ మహాకృప జకర్యా ఎలిజబెత్ల మీద ఉన్న నీ మహాకృప మాకు కూడా దాచి ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడిన వాక్యము నాయన, విత్తబడిన మాటలు నాలో మాలో మీరు ఫలింపు చేయండి నాయన. మంచి నేలను పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలా మేము ఫలించి నిరపరాధులుగాను నీతిమంతులుగా నీ సన్నిధులు మేము ఉండడానికి నాయన మీరు సహాయం చేయండి. మమ్మల్ని నాయన నీ నుండి దూరపరచుద్దయా. మా కుటుంబములో మా మధ్య నీవి మాత్రమే ఉండాలయ్యా. లోకములో ఉన్నవి మాలో వద్దయ్యా. దయచేసి మా కుటుంబంలో నీ సమాధానము, నీ కృప అనుగ్రహించమని, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలింప చేయమని మా ప్రభువును ఆత్మల ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.